ఉదయం నిద్రలేచినప్పటి నుండి పూజ చేసే వరకు పాటించాల్సిన అద్భుతమైన నియమాలు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మన హిందూ ధర్మంలో దైనందిన జీవితంలో ప్రతి క్షణాన్ని ఎలా గడపాలో మన మహర్షులు ఎంతో శాస్త్రీయంగా తెలియజేశారు. ముఖ్యంగా ఒక రోజును ఎలా ప్రారంభించాలి, ఉదయం నిద్రలేవగానే మనం చేయాల్సిన మొదటి పని ఏమిటి, స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి, మరియు దేవుడి ఆరాధన భార్యాభర్తల్లో ఎవరు చేస్తే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది అనే అత్యంత ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన ధర్మ సందేహాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్స్లో భక్తితో ఓం నమో నారాయణాయ అని రాయండి. ప్రతిరోజు మనం ఉదయం నిద్రలేవగానే మరొక కొత్త రోజును, సూర్యోదయాన్ని చూస్తున్నామంటే అది కేవలం ఆ పరమాత్మ మనపై చూపించిన అపారమైన కృప మాత్రమే అని మనందరం గ్రహించాలి. కానీ ఈనాటి ఆధునిక ఉరుకులు పరుగుల జీవనశైలిలో చాలామంది పొద్దున లేవగానే భగవంతుడిని స్మరించుకోవటానికి బదులుగా బెడ్ కాఫీలు తాగుతూనో లేదా మొబైల్ ఫోన్లు చూస్తూనో రోజును ప్రారంభిస్తున్నారు. మన ధర్మశాస్త్రాల ప్రకారం ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. బ్రహ్మ ముహూర్తంలో అనగా సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అనేది మన ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక పురోగతికి ఎంతో ముఖ్యం. ఉదయం నిద్రలేవగానే ఎవరి ముఖమూ చూడకుండా ముందుగా మన రెండు అరచేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని పఠించాలి. దీనివల్ల ఆశ్రిత కల్పవల్లి అయిన ఆ శ్రీ మహాలక్ష్మి, సరస్వతి మరియు పార్వతీదేవిల కటాక్షం మన రోజంతా ఉంటుంది. ఆ తర్వాత మంచం మీద నుండి కింద కాలు మోపే ముందు సాక్షాత్తు ఆ భూమాతను స్మృశించి నమస్కరించుకోవాలి. ఎందుకంటే మన భారమంతటినీ మోస్తూ ప్రతిరోజూ మనం ఆమె పైన నడుస్తూ చేసే అపరాధాలను సైతం ఓర్చుకునే ఆ క్షమామూర్తికి మనం ఇచ్చుకునే ప్రథమ గౌరవం అది. అలాగే ఉదయం లేవగానే కనీసం 2 సార్లు హరి హరి అని స్మరణతో రోజును ప్రారంభించాలి. ఇలా రోజును ప్రారంభించిన తర్వాత మనం మొట్టమొదట చేయవలసిన అత్యంత పవిత్రమైన పని స్నానం ఆచరించడం. కానీ చాలా ఇళ్లల్లో ఉదయం లేవగానే పళ్ళు తోముకోకుండా, కనీసం ముఖం కడుక్కోకుండానే గృహిణులు వంటగదిలోకి వెళ్ళిపోయి టిఫిన్లు, కాఫీలు చేయటం ప్రారంభిస్తుంటారు. శాస్త్రం ప్రకారం స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లడం, భోజనం చేయటం చాలా పెద్ద తప్పు. స్నానం చేసేటప్పుడు కూడా కేవలం మన ఒంటిపై నీళ్లు పోసుకోవటం మాత్రమే స్నానం కాదు. పవిత్రమైన గంగా, యమున, గోదావరి నదులను స్మరించుకుంటూ పుండరీకాక్షాయ నమః అంటూ భగవన్నామ స్మరణతో స్నానం ఆచరించాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన నియమం ఏమిటంటే, మన సనాతన ధర్మం ప్రకారం ఎప్పుడూ కూడా ఒంటిమీద నూలు పోగు లేకుండా పూర్తిగా దిగంబరంగా స్నానం చేయకూడదు. ఖచ్చితంగా మనం స్నానం చేసే నీటికి మరియు జలదేవతకు గౌరవ సూచకంగా ఒక చిన్న వస్త్రమైనా ధరించి స్నానం ఆచరించాలి. ఇలా ఉదయాన్నే భగవన్నామస్మరణతో చేసే స్నానం వల్ల మన శరీరానికి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనివల్ల రోజంతా మనం చేసే పనులలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకునే మానసిక శక్తి మనకు లభిస్తుంది. ఇలా శారీరక శుద్ధి జరిగిన తర్వాత దేవుడి మందిరంలోకి వెళ్లి ఆరాధన చేయాలి. అయితే ఇక్కడే చాలా కుటుంబాల్లో ఒక పెద్ద ధర్మ సందేహం ఉత్పన్నమవుతుంది. సాధారణంగా ప్రతి ఇంట్లో దేవుడి దీపారాధన, పూజా కార్యక్రమాలు గృహిణులు అనగా ఆడవారు మాత్రమే చేస్తుంటారు. మగవారు తమకు ఆఫీస్ పనులు ఉన్నాయనో లేదా సమయం లేదనో, ఆమె పూజ చేస్తోంది కదా, నాకు కూడా ఆ పుణ్యం వస్తుందిలే అని పూజకు దూరంగా ఉంటారు. ఇలా భార్య పూజ చేస్తే భర్తకు పుణ్యం వస్తుందా లేదా అనేది చాలామందిని తొలిచే ప్రశ్న.
దీనికి మన ఆగమశాస్త్రాలు మరియు ఆచార్యులు చెబుతున్న స్పష్టమైన సమాధానం ఏమిటంటే, ఒక ఇంట్లో మగవాడు అనగా భర్త పూజ లేదా వ్రతం చేస్తే దాని ద్వారా వచ్చే పుణ్యఫలంలో సగం అనగా 50% తన భార్యకు వెళ్తుంది. కాని భార్య పూజ చేస్తే వచ్చే పుణ్యంలో 1% కూడా భర్తకు రాదు. ఆ పుణ్యం అంతా 100% ఆ స్త్రీకే దక్కుతుంది. అదే సమయంలో భార్య ఏదైనా పాపకార్యం చేస్తే మాత్రం అందులో సగం పాపం ఖచ్చితంగా భర్త అనుభవించాల్సిందే అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకే భార్యలు పూజ చేస్తున్నారు కదా, మన ఇల్లంతా చల్లగా ఉంటుంది, ఆ పుణ్యంతో నేను బాగుపడతాను అని మగవారు ఎంతమాత్రం భ్రమపడకూడదు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక ఒక గొప్ప తార్కిక అర్థం ఉంది. ఉదాహరణకు, మీ ఇంట్లో మీ భార్య లేదా భర్త కడుపు నిండా భోజనం చేస్తే మీ ఆకలి తీరిపోతుందా? లేదు కదా. ఎవరి ఆకలి తీరాలంటే వారే స్వయంగా భోజనం చేయాలి. సరిగ్గా అదే విధంగా ఎవరికి భగవంతుని కృపాకటాక్షాలు కలగాలంటే వారే స్వయంగా ఆ దైవాన్ని ఆరాధించాలి. కొంతమంది అన్యోన్యమైన కుటుంబాల్లో భార్య ఉదయాన్నే లేచి పూజామందిరాన్ని శుభ్రం చేసి భగవంతుడి సేవకు కావలసిన పూలమాలలు, నైవేద్యం వంటివన్నీ సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత భర్త వచ్చి తన ఆరాధన తను చేసుకుంటాడు. ఆ తర్వాత భార్య తన పూజ తను చేసుకుంటుంది. ఇలా ఎవరికి వారు భగవంతుడితో ఆత్మీయమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దేవుడితో మనకు ఉండే అనుబంధం అత్యంత వ్యక్తిగతమైనది. స్వామి అందరికీ పితా పరమాత్మ. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ భక్తిని తమకు తోచిన విధంగా, తమకు ఇష్టమైన రీతిలో వ్యక్తపరచుకోవాలి. చూశారు కదా, నిద్ర లేచినప్పటి నుండి దైవారాధన వరకు మన ధర్మశాస్త్రాలు చెబుతున్న ఈ అద్భుతమైన జీవన సత్యాలను, ఈ నియమాలను మనందరం మన దైనందిన జీవితంలో ఆచరించి ఆ భగవంతుని సంపూర్ణ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని విషయాలు మీకు ఏమాత్రం ఉపయోగపడిందనిపించినా వెంటనే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ప్రతిరోజూ చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటారు. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన పౌరాణిక రహస్యాలు, వాస్తు నియమాలు మరియు ధర్మ సందేహాల నివృత్తి కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేస్తూ ఆ పరమాత్మను స్మరిస్తూ ఓం నమో నారాయణాయ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.